ఇప్పుడు మొత్తం మనమైతే బయట నుంచి కూడా మొత్తం చూద్దాము. అంటే అమ్మవారి గుడిసె రూపంలో అయితే ఉన్నది. కాకపోతే లోపల ఇప్పుడు మనకు ఏంటంటే చాలామంది భక్తులు కూడా మనకు మేడారం వచ్చేటోళ్ళంతా చాలామంది కూడా ఇప్పుడు ఇక్కడ బయ్యక్కపేట కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి తలుపులు కూడా తీసి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ గుడిసె కూడా ఏంటంటే వీళ్ళు చాలా అసలు నీళ్ళు కూడా తాగకుండా మాత్రం ఈ గుడిసెని మాత్రం ఈ మొత్తం గడ్డి ఇట్లా తీసుకొచ్చి మొత్తం ఇస్తారంట. ఇటు చూసుకున్నట్టయితే మనకు సరౌండింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేడారం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మన సమ్మక్క తల్లి అయితే ఇక్కడ మనకు ఇక్కడనే పుట్టిల్లు. ఇది వచ్చేసి మనకు ఇక్కడ బయ్యక్కపేటలో ఉండడం జరిగింది. దాంతో ఇంకా మనకు ఫుల్ డీటెయిల్స్గా చెప్పాలనుకుంటే మీకు మొత్తం డీటెయిల్స్తో మాత్రం మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇప్పించడం జరుగుతుంది. అండ్ అలానే లోపల ఏ విధంగా ఉన్నది ఏంటి అని మాత్రము మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటిదంటే ఇవాళ మన వీడియో టాపిక్ ఏంటిదంటే మనము మేడారంలో సమ్మక్క తల్లి అసలు ఎక్కడ పుట్టినలు అండ్ అలానే అమ్మవారు వెనుకటి నుంచి ఉన్న టెంపుల్ ఎక్కడ, అసలు ఏ ఊర్లో పెరిగినలో అమ్మవారు ఏంటి అని మాత్రం ఈ వీడియో రూపంలో చూపించనీకైతే మీకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు మొత్తం చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? హనుమంతరావు సమ్మక్క పూజలో ఒకసారి లోపల ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మాత్రం ఒకసారి చూపిస్తామన్నా మీకు. చూడండి, లోన పుట్టతోటే నిలిచి ఉండేది. అంటే ఇక్కడ ప్రతిరోజు పూజలు అయితే అయితేనే ఉంటాయండి, జరుగుతున్నాయి. అచ్చా, ఇక్కడ ఈ పుట్టల కూడా పాము వస్తూనే ఉంటుందండి. వస్తుంటుంది క్రమేణా, అది ఒక్కొక్కరికి ఎవరికో కనిపించేట దర్శనం అవుతుంటుంది అన్నట్టు. అచ్చా, ఇప్పుడు మన ఇది వచ్చేసి మొత్తం మనకు బయ్యక్కపేటలో అయితే ఉండడం జరిగింది కానీ. అవును. అసలు చరిత్ర ఏంటిదన్న? పుట్టుపూర్వకం ఇక్కడనే కదా. అవును, క్రమేణా ఇక్కడ జరిగిన తర్వాతనే మేడారంలో జరగడం స్టార్ట్ అయింది. అచ్చా, స్టార్టింగ్ ఇక్కడ బయ్యక్కపేటలో పూర్వం ఒక 3 జాతర జరగడం జరిగింది. ఆ తర్వాత వనరులు కానీ సరైన సౌకర్యాలు లేక మేడారంలో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ పూజారులు చేస్తారన్నా? చందవంశులు చేస్తారా? అంటే ఇక్కడ నుంచి మనకు సమ్మక్క తల్లిని అక్కడ పట్టుకోవడం జరిగిందా? అంటే అప్పుడు మా తాతలకే తెలుసండి. అవునా? అచ్చా, అంటే ఇక్కడ ఇప్పుడు పుట్ట ఉన్నాయి కదా ఇక్కడ మొత్తము మహాజాతర ఇప్పుడు మేడారంలో జరిగిన తర్వాత కూడా తిరుగువారం జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ తిరుగువారం పండుగని మళ్ళీ సమ్మక్క పండుగని చేయడం జరుగుతుంది. మినీ జాతర కూడా జరుగుతుంటుందండి. అచ్చా, మా దగ్గర బైక్పేట గ్రామంలో. ఇక్కడ చూసుకున్నట్టయితే పాము పుట్ట అయితే ఉండడం జరిగింది. ప్రతిరోజు చాలా తక్కువ మందికి అయితే మాత్రం ఇక్కడ అమ్మవారు మనకు పాము రూపంలో అయితే కనబడడం జరుగుతుందంట. ఇక్కడ ఉన్న చూసిన వాళ్ళైతే మాత్రం చాలా తక్కువ మందికి కూడా కనబడడం జరిగిందంట. అది ఏంటంటే ఒక అదృష్ట రూపంలో ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం మన చెక్కలతోని కర్రలతోని మొత్తం ఏడిగడ్డితోని మాత్రం మొత్తం స్నానం చేసి అమ్మవారి గుడి మెలగడం జరుగుతుంది. ఒకటి పుట్ట ఇప్పుడే వస్తుంది అంటే ఈ జాతరకు వస్తా ఇక్కడ ఈ పుట్టనా ఇది వచ్చేసింది, ఇది ఇప్పుడే వచ్చింది. ఇంత ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే జాతర మూమెంట్లోనే ఈ పుట్ట అనేది పెరుగుతూనే ఉంటుందంట. అంటే కొత్త కూడా పుట్ట వస్తూనే ఉంటుందంట. మరి చూసుకుందాం మనము. బైక్పేట గ్రామం చందవంశీయులు తలపద్దారులు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చూసుకున్నట్టయితే ఆడొక పుట్ట అండ్ ఇక్కడ ఒక పుట్ట అండ్ ఇటు కూడా గోడకు కూడా ఒక పుట్ట అయితే రావడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఈ ఇయర్లోనే ఫస్ట్ టైం ఈ పుట్ట అనేది రావడం జరిగింది. అంటే వెనకటి నుంచి కనబడే పుట్ట అయితే ఉండడం జరిగింది. మళ్ళీ క్రమేణా ఇప్పుడు కొత్త ఇప్పుడు మొత్తం మనమైతే బయట నుంచి కూడా మొత్తం చూద్దాము. అంటే అమ్మవారి గుడిసె రూపంలో అయితే ఉన్నది. కాకపోతే లోపల ఇప్పుడు మనకు ఏంటంటే చాలామంది భక్తులు కూడా మనకు మేడారం
వచ్చేటోళ్ళంతా చాలామంది కూడా ఇప్పుడు ఇక్కడ బయ్యక్కపేట కూడా రావడం జరుగుతుంది కాబట్టి అమ్మవారి తలుపులు కూడా తీసి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ గుడిసె కూడా ఏంటంటే వీళ్ళు చాలా అసలు నీళ్ళు కూడా తాగకుండా మాత్రం ఈ గుడిసెని మాత్రం ఈ మొత్తం గడ్డి ఇట్లా తీసుకొచ్చి మొత్తం ఇస్తారంటే ఇటు చూసుకున్నట్టయితే మనకు సరౌండింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేడారం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ కూడా చాలా వరకు స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు సీసీ రోడ్ అయితే పడడం జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే వీళ్ళకు కూడా కొంచెం డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలని మాత్రం మనం చూపెట్టడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే మనకు మొత్తం చూసుకున్నట్టయితే కనబడుతుంది. మన బయ్యక్కపేటకు రానికి రూట్ వచ్చేసి మన ఇక్కడ మేడారంకి వస్తుంటే నార్లాపూర్ ఉంటుంది. నార్లాపూర్ దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే మనకు బయ్యక్కపేటకు అయితే రావడం జరుగుతుంది. ఈ రోడ్ వచ్చేసి ఇట్లకి వెళ్తే భూపాలపల్లికి కూడా వెళ్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సమ్మక్క తల్లి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ బోర్డు మీద కూడా మనకు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ మేడారం జాతర అనేది ఇక్కడనే స్టార్ట్ అయిందంట. అంటే నేను ఇక్కడ అడిగి మరి తెలుసుకొని మరి మాత్రం మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు బోర్డు మీద కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం లోపల గద్దెల కాడికి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి. మనమైతే ఇక్కడ గద్దెల కాడికి అయితే రావడం జరుగుతుంది. అది చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మేడారం జాతర సమ్మక్క సారక్క తల్లి జాతర అయితే ఇక్కడనే ఫస్ట్ అయితే కావడం జరిగిందంట. 1940లో 1940లో ఇక్కడనే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్లేస్ అనేది సరిపోదు అని మేడారంకు పట్టుకోవడం జరిగిందంట. మీకు చూపిస్తా దగ్గరకు పోయి కూడా ఒక్కొక్క గద్దెకి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు ఇక్కడ పగడిద్దరాజు స్వామివారి గద్దె అయితే మనకు కనబడడం జరుగుతుంది. చూసుకోవచ్చు చాలా క్లియర్గా. అండ్ ఇక్కడ మధ్యలో ఉన్న గద్దె వచ్చేసి మనకు సమ్మక్క తల్లి గద్దె. ఇక్కడ వాళ్ళు రాశి కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ హుండీలు కూడా ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సారక్క తల్లి గద్దె. మీకు ఏంటంటే నాకు తెలిసినంత మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక మనము ఒకసారి అయితే పోయి దర్శించుకుందాం. ఎందుకంటే నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక దర్శించుకోవాలి అని నేను మాత్రం దర్శించుకోనికైతే చూపిస్తున్నాను దగ్గర నుండి. చూసినగా ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం వచ్చేసి ఇక్కడ మన బయ్యక్కపేటలో మన సమ్మక్క తల్లి పెరిగిన స్థానంలో మనము ఆ గుడి అనేది అక్కడ ఏ విధంగా ఉన్నది ఏంటి అని మాత్రం మీకు ఈ వీడియో రూపంలో మొత్తం చూపించాను. అలాగే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటాయి 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.